డిసెంబర్ 9 తెలంగాణకు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో అదే రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు నిరసనగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా తొలి రోజే ప్రోటోకాల్ అంశంపై చర్చ జరిగింది. ఈ అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి సభలో లేవనెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకుని అన్యాయంగా అరెస్ట్ చేయడం నియంత్రణ పాలనకు ప్రతిగా అని మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు అడ్డుకున్నారు. తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ సర్కార్ దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాపూజీ వాచనాలయం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. భక్తవత్సలం ఢిల్లీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుల గ్రామంలో జరుగుతున్న కొమరల్లి మల్లన్న జాతర షిరిడి రథోత్సవానికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.